సో ఒకప్పట్లో మీరన్నట్టు మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, మెటీరియల్స్ని వాడుకునేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. మెటీరియల్స్ని ప్రేమిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మనుషుల్ని నేను మీకు కోపం రావచ్చు ఒక మాట, మెటీరియల్సే ట్రూ, మిషన్సే ట్రూ, థింగ్స్ ట్రూ, నమ్ముతారా? మనల్ని హర్ట్ చేయవుగా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తున్నా, మనని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, వాడికి చాలా ఇష్టమైన మనిషి తనతో సమయాన్ని గడిపిండు, ఎన్నో తీపి జ్ఞాపకాలు పంచుకున్నాడు, ఎంతో జీవితాన్ని ఇమాజినేషన్ చేసుకున్నాడు. కానీ ఆ టైంలో కొన్ని థింగ్స్ మనం షేర్ చేసుకుంటాం, గిఫ్ట్స్ కానివ్వండి, వాచెస్ కానీ, టెడ్డీస్ కానీ, కొన్ని థింగ్స్ ఉంటాయి. అలా షేర్ చేసుకున్నప్పుడు సడన్గా ఆ మనిషి ఉండడు, థింగ్స్ మాత్రమే ఉంటాయి, వాడిచ్చిన గిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి, వాడిచ్చిన అవి మాత్రమే ఉంటాయి. కొంతమంది ఫ్రస్ట్రేషన్లు అవి కూడా పలగొట్టేస్తుంటారు. మనం పలగొడితే తప్ప, మనం పడేస్తే తప్ప మన నుంచి వెళ్ళిపోవు థింగ్స్. మనిషి అలా కాదు, మనిషి మనల్ని విసిరేస్తాడు. మనిషి ఇచ్చిన వస్తువులు మనం విసిరేస్తే వెళ్తాయి. అందుకే నేను ఎప్పుడు ఒకటి చెప్తా, వస్తువులనే ప్రేమించు, మనిషిని ప్రేమించకు. నువ్వు ప్రేమించిన మనిషి ఈరోజు ఉంటాడేమో, రేపు నేను చులకన చూడొచ్చు. మనిషి ఇచ్చిన వస్తువునే ప్రేమించు. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ వాచే, సెల్ అయిపోయినా నీ దగ్గరనే పడి ఉంటుంది, అది పగిలిపోయినా నీ దగ్గర పడిపోయి ఉంటుంది. నువ్వు పడేస్తే తప్ప. నిజంగా వస్తువులను ప్రేమించాలి, ఆ మనుషులని కాదు.